ఐటీడీఏలో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోలేకపోయిన విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. నేను ఒక్కటే మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, ఇది ఒక్కరోజుతో అయిపోయినటువంటి పండుగ కాదు. ఘనంగా మరి జిల్లాలో 8వ తేదీన మరి మన మన్యం జిల్లాలో 8వ తేదీన కార్యక్రమం చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, అలాగే మిగతా అధికారులు, అలాగే మన జిల్లా మంత్రి గారు, గిరిజన శాఖ మంత్రి గారు, అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు అందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. అక్కడి నుంచి విజయవాడ వెళ్ళాం. విజయవాడ తర్వాత నేరుగా ఒకరోజు గ్యాప్ తీసుకుని 11వ తేదీని ఈరోజు మన మరి ఆదివాసీ కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటున్నామని, అందుకే ఒకరోజు లేట్ అయిందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు గిరిజనులకి మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాలు చూస్తే ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి చేశాం. ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యాన్ని కల్పించాం. అలాగే ఈరోజు మన సీతంపేట ఐటీడీఏ ద్వారా, మన గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మారుమూల ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా రహదారి కల్పించినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా మా గిరిజన సోదరి మందులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మన ఉప ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఆయన ఆధ్వర్యంలో మరి ప్రతి గిరిజన గ్రామానికి, ప్రతి తాండాకి కూడా సుమారుగా 1100 కిలోమీటర్ల మేరకు మనం రహదారి సౌకర్యాన్ని కల్పించాం. అడవి తల్లి బాట అనే ప్రోగ్రాంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన ప్రాంతానికి రహదారులు వేసుకున్నాం. అటు అరకు నుంచి ఇక్కడ పాలకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి సీతంపేట వరకు కూడా అడవి తల్లి బాట అనే ప్రోగ్రాంలో మనం రోడ్లు వేసుకున్నాం. 2019లో ప్రభుత్వం మారింది. అరకు పార్లమెంటులో సుమారుగా 6 నియోజకవర్గాలు ఆ రోజు మరి మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చాం. ఆ రోజు మాకెవరికి కూడా, మా గిరిజన సోదరిమణులు ఎవరికి కూడా మాకు అధికారం ఇవ్వలేదు. 2019 తర్వాత మరి ఒక పార్టీకి మీరు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత ఆ రోజు మీరు 2019-24 చూస్తే ఏ ఒక్క గిరిజన ప్రాంతం కూడా కనీస మౌలిక వసతులు కూడా ఏ ప్రాంతానికి కూడా కల్పించలేదు. మరి 2019-24 చూస్తే ఆ రోజు జగన్మోహన్ నమ్మారు. నమ్మినటువంటి మన గిరిజన సోదరులు మరి అభివృద్ధి చేయాలి. ఆ రోజు మన సోదరులందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అడగాలి. ఆ రోజు శాసనసభ్యులు కూడా ఉన్నారు. అలాగే ఈరోజు మీరు రోడ్ల మీదకి వస్తున్నారు. మన సంఘ నాయకులు జీవో నెంబర్ 3 గురించి మాట్లాడుతున్నారు. ఈ జీవో నెంబర్ 3 ఎప్పుడు ఇచ్చారండి? ఈ పిల్లలు మనందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన పిల్లలు జీవో నెంబర్ 3 ఎవరిచ్చారు? దీనికి మూలాలు ఏమిటి? గతంలో ఈ జీవో నెంబర్ 3కి ముందుగా ఎవరిచ్చారనే విషయాలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో 1986లో ఆ రోజు
నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏటూరు నాగారంలో ఆయన పర్యటన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గిరిజన చదువుకున్నటువంటి యువకులు సమస్యలు చూశారు, దగ్గరకు వెళ్ళారు, వాళ్ళ బాధలు తెలుసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి ఆ పిల్లలతో చదువు చెప్పిస్తే మా గిరిజన పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటారనే ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి జీవో నంబర్ 275 ఇచ్చారు. దాని మూలంగా చాలామంది చదువుకున్నటువంటి అలాగే 10వ తరగతి చదువుకున్నటువంటి గిరిజన విద్యార్థులందరికీ కూడా ఉపాధ్యాయులు ఉద్యోగాలు వచ్చి మరి చాలామంది టీచర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ రోజు మరి 1986లో ఇచ్చినటువంటి జీవో 275 తరువాత తరంలో కొంతమంది ఓటుకు వెళ్ళిన తర్వాత 2000 సంవత్సరంలో ఈ జీవో నెంబర్ 3 పోయింది. ఈ జీవో నెంబర్ 3 పోతే మరలా మన ఆదివాసీ బిడ్డలు నష్టపోకూడదని, మన గిరిజనులందరూ కూడా రోడ్డున పడకూడదని, పిల్లలందరినీ కూడా వారి యొక్క మరి సమస్యను దృష్టిలో ఉంచుకొని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరలా మన గిరిజనులు అభివృద్ధికి ఆలోచించినటువంటి వ్యక్తి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరలా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే 275 రూపంలో ఉన్నటువంటి జీవోని న్యాయ నిపుణులతో మాట్లాడి మరలా జీవో నెంబర్ 3ని ఇచ్చారు. జీవో నెంబర్ 3 ఇచ్చిన తర్వాత 20 ఏళ్ళు ఈ 3 ఉంది. దీని ద్వారా చాలామంది గిరిజనులు ఉపాధి అవకాశాలు వచ్చాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే కొన్ని విషయాలు నేను సూటిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది గిరిజన నాయకులు బాధపడవచ్చు, చాలామంది మన పిల్లలు బాధపడవచ్చు. కానీ ఆ 20 ఏళ్ల కాలంలో 2004 కానీ 2009 కానీ 2014 కానీ 2019 కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నాయకులకే మన గిరిజన నాయకులు ఎవరైనా సరే మద్దతు తెలియజేశారా? తెలియజేయలేదు. మీరెవరు తిన్నగా ఓడించి మీరింటికి పంపించారు. కానీ ఈరోజు మీరు రోడ్ల మీదకి వస్తున్నారు మరలా జీవో నెంబర్ 3 కావాలని. అంటే దీని వెనుకున్నటువంటి మతలబు ఏంటో నాకు అర్థం కావటం లేదు. అంటే జీవో నెంబర్ 3 ఇచ్చినటువంటి వ్యక్తికి, ఆయన బలపరిచినటువంటి అభ్యర్థులకి మీరు ఓడిస్తారు. కానీ జీవో నెంబర్ 3 మాత్రం మీకు కావాలి. అయినా సరే 20 సంవత్సరాలు మన గిరిజనుల అభివృద్ధికి ఏ ఒక్కరోజైనా సరే మరి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ రోజైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రోజైనా సరే మన గిరిజన ప్రాంతాలని వెనక నెట్టారని ఈ సభాముఖంగా మా గిరిజన సోదరిమణులకి, మా గిరిజన సంఘ నాయకులకి మరి ఈరోజు మరి మీ అందరికీ నేను సభ ద్వారా అడుగుతా ఉన్నాను. మీరేమో ఆయన నిల్చోబెట్టినటువంటి అభ్యర్థులు మీరు ఓడిస్తారు, ఆయన ఇచ్చినటువంటి ఫలాలు మీరు పొందుతారు, కానీ మీరు ఓటేయరు. దయించి వేరేలా అనుకోవద్దు. ఇది నిజం. ఇది అరకు పార్లమెంట్ నుంచి పాలకొండ వరకు మీరు ఎన్నిసార్లు గెలిపించారండి? 4 పర్యాయాలు. నిజం చెప్పాలంటే మా గిరిజన నాయకులు అందరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర అవమానం పొందబడ్డాం. చాలా అవమానాలకు మేము తీసుకున్నాం. ఎందుకంటే వెళ్ళిన ప్రతిసారి
ఏమయ్యా గిరిజనుల గురించి ఇంత పెద్ద ఎత్తున మరి అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా వాళ్ళకి అన్ని పథకాలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, త్రాగునీటి సౌకర్యం అన్నీ ఇస్తా ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మిమ్మల్ని ఎందుకు ఓడిస్తున్నారని చాలా సందర్భాల్లో మాకు ప్రశ్న వేశారు. మా తలెక్కలు పెట్టుకోవాలో మాకు అర్థం కాల. మేము ఏం చెప్పాలో మా దగ్గర సమాధానం లేదు. అయినా సరే 15 సంవత్సరాలు నేను కానీ మా నాయకులు అందరం కూడా గిరిజన ప్రాంతాల్లో పోరాటం చేశాం. నేను వచ్చింది రాజకీయాల్లోకి 2010లో వచ్చాను. నాకు తెలిసి 2010 నుంచి కూడా ప్రతి గిరిజన ప్రాంతాల్లో తిరిగాను, మన గిరిజనుల్ని అభ్యర్థించాను. అలాగే చాలా సందర్భాల్లో మేము మన గిరిజనుల గురించి పోరాటం చేస్తే మా మీద కూడా కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ విషయాలు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.